తెలంగాణ ఏసీబీ దాడుల్లో అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కుల బండారం బయటపడుతోంది. ఒక్కొక్కరి దగ్గర కోటి రూపాయల నగదు బయటపడుతుండటంతో ఏసీబీ అధికారుల మైండ్ బ్లాక్ అవుతుందట. కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకుంటున్న ఈ అవినీతి సామ్రాట్ల బండారాన్ని ఏసీబీ బట్టబయలు చేస్తోంది. తెలంగాణ ఏసీబీ అవినీతి పరుల భరతం పట్టింది. లంచాలు తీసుకుని భారీగా అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను చట్టం ముందు నిలబెడుతోంది. ఇటీవల పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేస్తున్న ఏసీబీకి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏసీబీ చేస్తున్న సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు బయటపడుతున్నాయి. ఇటు కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై కేసు నమోదు చేసిన ఏసీబీ 13 చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో నరహరికి సంబంధించిన భారీగా అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ 1,50,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. మరోవైపు విలువైన ఆస్తులను నరహరి తన పేరుతో పాటు బినామీలపై రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ గుర్తించింది. కొద్ది రోజుల క్రితం ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ పై డీఏ కేసు నమోదు చేసింది ఏసీబీ. మోహన్ నాయక్ ఇంట్లో జరిపిన సోదాల్లో 55 లక్షల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు 1,44,00,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్లతో పాటు 2 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని గుర్తించారు. మోహన్ నాయక్ ఇంట్లో వస్తువుల విలువ 1,26,00,000 రూపాయలు తేల్చింది ఏసీబీ. మరోవైపు 7 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్స్, XXX విల్లా విలువ 2,50,00,000 రూపాయలుగా లెక్కలు వేసింది ఏసీబీ. మొత్తం మోహన్ నాయక్ సంపాదించిన ఆస్తుల విలువ 17,74,00,000 రూపాయలుగా ప్రకటించింది. అయితే బహిరంగ మార్కెట్లో మోహన్ నాయక్ ఆస్తుల విలువ 50 కోట్లకు పైమాటే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు సస్పెండ్ అయిన పోలీస్ అధికారి భుజంగరావుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఏసీబీ సోదాల్లో భుజంగరావుకు 27 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ప్లాట్లు, 2 ఇళ్లు, ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్టుగా తేలింది. భుజంగరావుకు 5,92,00,000 రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించినట్లు ఏసీబీ ప్రకటించింది. తెలంగాణ ఏసీబీ ఇటీవలే మరో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకుంది. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న జీఎం అనంతలక్ష్మి కుమార్ పై డీఏ కేసు నమోదు చేసింది ఏసీబీ. అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో సోదాల్లో 1,10,00,000 రూపాయల నగదును గుర్తించింది. మరోవైపు 2 కేజీల బంగారం, 9 కేజీల వెండిని సోదాల్లో గుర్తించింది. 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు, 18 ఎకరాల వ్యవసాయ భూమి అనంతలక్ష్మి కుమార్ అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. అనంతలక్ష్మి కుమార్ కూడబెట్టిన ఆస్తుల విలువ 5,88,00,000 వరకు ఉన్నట్లు ఏసీబీ ప్రకటించింది. మొత్తంగా తెలంగాణ ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వంలోని అవినీతికి పాల్పడుతున్న అక్రమార్కుల బండారం బయటపెడుతోంది. ఒక్కొక్కరి ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు బయటపడుతూ ఉండడంతో ఈ అక్రమార్కుల అవినీతి సామ్రాజ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.